హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి మంచి హెల్దీ ఫుడ్ గురించి చూద్దాం. వీటిని రాగులు అంటారు. రాగులు లేదా తైదలని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఈరోజు షాప్కి వెళ్ళి మరి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ వీటిని. ఎందుకంటే కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుందామని అనుకుంటున్నా. ఈ రోజులలో హెల్దీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఈ రాగులు మంచి హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి రాగులతో. ఇంకా ఇప్పుడు సమ్మర్ కూడా మనకు స్టార్ట్ అవుతుంది కదా, సో వంటికి కూడా మంచి చలువ చేస్తుంది అనమాట. అందుకనే ఈరోజు మరీ కష్టపడి వెళ్ళి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. రాగులతో వచ్చే బెనిఫిట్స్ వచ్చి మనకు మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట. ఆరోగ్యానికి కూడా మంచి బలమైన ఆహారం ఇది. మనకు ఫైబర్ రిచ్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండడం వల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది లో లెవెల్లో ఉంటుంది. సో మనకు ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ కూడా స్పైక్ అవ్వకుండా ఉంటుంది. దానివల్ల మనకు షుగర్ పేషెంట్స్ కూడా మంచి బెనిఫిట్స్ ఉంటుంది అనమాట. షుగర్ పేషెంట్స్ తిన్నా కూడా ఏం ఇన్సులిన్స్ లెవెల్ అనేది స్పైక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మంచి బలమైన ఫుడ్ ఉంటుంది. వాళ్ళు కూడా నిరభ్యంతరంగా తినొచ్చు, షుగర్ పేషెంట్స్ కూడా. ఇంకా వచ్చేసి పైగా మనకి ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది కదా, సో అంబలి చేసుకొని తాగినట్లయితే వంటికి కూడా మంచి చలవ చేస్తుంది ఫ్రెండ్స్. అందుకనే ఈరోజు మరి ఈ ప్లాన్ చేశాను. రాగి పిండితో వచ్చేసి మనకు ఒక 3 ఐటమ్స్ చేసుకోవడం వచ్చు. అవి మీకు ఖచ్చితంగా నేను వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. వీడియోస్ చూసి ట్రై చేయండి. మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజులలో మనం అంతా తినేది ఇన్ఆర్గానిక్ ఫుడ్డే. మంచి ఆర్గానిక్ ఫుడ్, మంచి నేచర్లో స్పెండ్ చేయడం ఇట్లాంటివి తక్కువ అయిపోతున్నాయి. సో మనము ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటే మెడికల్ బిల్స్ కూడా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో అందుకనే మంచి ఫుడ్ ప్రిఫర్ చేయాలని అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ రాగులని మంచిగా నీట్గా క్లీన్గా చేసుకొని చెత్త కానీ ఏదైనా దుమ్ము, డస్ట్, రాళ్ళు కానీ ఏం లేకుండా చూసుకొని మంచిగా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని మనం పిండి గిన్నె దగ్గరికి వెళ్ళి మంచిగా ఆడించుకోవాలి. ఆడించుకుంటే పిండి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లీన్గా నీట్గా చేశానో. నీట్గా చేసి పిండి ఆడించుకున్న తర్వాత మనకు నచ్చినది డిషెస్ చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. నాకైతే 3 వస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ సంకటి, అండ్ సెకండ్ వన్ ఈజ్ అంబలి, థర్డ్ వన్ ఈజ్ రోటీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రాగులని క్లీన్ చేసాము కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పిండి ఆడించుకొద్దాము. టంటడాయ్, మనకు పిండి కూడా రెడీ అయ్యి వచ్చేసింది. ఖచ్చితంగా మీకు వీడియోస్ చేసి